నీకు భక్తి ఎక్కువుంటే, నీ భక్తిలోనే ఉండి, నిన్ను మోసం చేసేవాళ్ళు చాలామందుంటారు. అది ఏ మతానికైనా ఉంటుంది. క్రిస్టియన్ అయితే పాస్టర్‌గా, హిందూ అయితే దొంగ స్వామీజీగా, ఏ మతమైనా, ఎలా అయినా ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉంటారు. మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం, మీ బాధలు పోగొడతామని. జెన్యూన్ వాళ్ళు గూడా ఉంటారు. జెన్యూన్ వాళ్ళు ఒక రూపాయి డబ్బు తీసుకున్నా, తీసుకోకపోయినా మంచి చేస్తారు. కానీ ఫేక్ వాళ్ళు ఏదేదో చూపిస్తూ ఉంటారు. ఏదేదో చేశామంటారు. లాస్ట్‌కి నిన్ను మోసం చేస్తారు. మాయ చేస్తారు. మామూలుగా నమ్మించి మోసం చేసేవాళ్ళు సమాజంలో ఎక్కువైపోతుంటే, ఇంకా భక్తిలో కూడా ఉండి, భక్తి వల్ల ఏదో బాధలో ఉంటే, ఆ బాధని తీర్చేలాగా వచ్చి మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. నీకు అది ఉంది, ఇది ఉంది, నీ జాతకం బాగోలేదని చెప్పి మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇదంతా ఎందుకొస్తుంది? నీ మీద నీకు నమ్మకం లేకపోవటం వల్ల. నిన్ను నువ్వు నమ్మకపోవటం వల్ల. నీ ధైర్యాన్ని, నీ నాలెడ్జ్‌ని నువ్వు నమ్మలేకపోవటం వల్ల. అందుకే ఇదంతా జరుగుతుంది. భక్తి ఉండాలి. మన మనసులో ఉండాలి. గుడికెళ్ళాలి. ఏదైనా అన్నదానాలు చేయాలి. దేవుడికి దేవుడికి పూజలు చేయాలి. అంతేకాని దేవుడు దేవుడు ముసుగులో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, జాతకాలు చెప్తాం అన్న వాళ్ళకి మాత్రం లొంగకూడదు. కొంతమందికి జరిగాయి, జరిగిపోతున్నాయి అనుకుంటారు. కానీ అది ఫ్యూచర్ వల్ల. ఒక బాధ, ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే నువ్వు ఏం చేసినా, ఏం చేయకపోయినా బాధపడుతూ ఉన్నా కూడా అది కొంతకాలానికి పోతది. మళ్ళీ ఇంకోటొస్తది. నువ్వు జాతకం చెప్పొచ్చుకోవటం వల్ల, నువ్వు ఏదో చేయటం వల్ల అది తొలగిపోయింది. ఇంక ఇప్పటి నుంచి కోట్లు సంపాదిస్తాను, మేడలు కడతాను, మిద్దెలు కడతానని అనుకున్నా సరే, ఒకవేళ కట్టినా సరే, మళ్ళీ బాధ రాదు, మళ్ళీ ప్రాబ్లమ్ రాదని కాదు. నీకెన్ని కోట్లున్న ప్రాబ్లమ్ వస్తది. పేదవాడికైనా, ధనవంతుడికైనా, ఎలాంటి వాడికైనా ప్రాబ్లమ్ వస్తాయి, పోతా ఉంటాయి. అంత మాత్రానే దేవుడు, దేవుడు ముసుగులో చేసే మోసాలు ఇలాంటివి నమ్మకూడదు. భక్తి ఉండాలి. నలుగురికి నువ్వు సాయం చెయి. ఒక జాతకం చెప్పించుకొని వేలల్లో ఖర్చు పెట్టే కన్నా, ఒక జాతకం చెప్పించుకొని కోట్లల్లో సమర్పించుకోవటం వల్ల ఏది పోదు. ఏది నివారణ అవ్వదు. తను బాగు చెప్పాడనేసి కొన్ని ఎకరాలు రాసి ఇచ్చేయటం, కొన్ని కోట్లు ఇచ్చేయటం, మీరే నాకు జీవితం, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఏది చెప్పినా జరుగుతుంది అని ఇలాంటి అవసరం లేదు. నీకు భక్తుంటే దేవుడి దగ్గర పోయి పూజలు చెయి. దేవుడి పేరుతో 10 మందికి అన్నదానం చెయి. 10 మందికి వస్త్రదానం చెయి. లేని వాళ్ళకి రూ. 1 దానం చేస్తేనే దేవుడు చూస్తాడు. అంతేకాని నివారణ వల్ల, స్వామీజీల వల్ల, ఇంకెవరి వల్ల ఇలా జరుగుతుంది, వాళ్ళకే ఇవ్వండి అని దేవుడు కోరుకోడు. నాకివ్వు, నాకది చెయ్యి, ఇది చెయ్యి అని కూడా దేవుడు అడగడు. నువ్వు మనిషిగా పుట్టినప్పుడు మనిషి రూపంలో ఇంకొకరికి సాయం చేస్తే ఆ మనిషే దేవుడుగా మారతాడు. ఎవరైతే నీ దగ్గర నుంచి వస్త్రదానం, అన్నదానం తీసుకుంటున్నారో ఆ జనాల్లోనే దేవుడు కూడా రావచ్చు. నీ బాధను ఆలకించవచ్చు.
నువ్వు చేసిన మంచిని గుర్తించవచ్చు. అప్పుడే నీకు మంచి చేయొచ్చు. అంతేకాని ఎవరో చెప్పిన దాని వల్ల దేవుడు మంచి చేయడు. నువ్వు మంచి చేస్తేనే నువ్వు నలుగురికి ఒక రూపాయి పంచటం వల్ల, వాళ్ళ ఆకలి తీర్చడం వల్ల దేవుడు దేవుడు ఆ రూపంలో వస్తాడు. నీకు మంచి చేస్తాడు. ఆకలి తీర్చితే అది దేవుడు ఎప్పటికైనా గుర్తిస్తాడు.